गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ हरिः ॐ तत्सत्। ॐ भस्माभिषेकामहितकरा भस्मविभूषिता सुन्दरा हर ओं हलाहलधरा हर ओं हे शिव शंकर हर ओं हे शिव शंकर। भस्माभिषेकामहितकरा भस्मविभूषिता सुन्दरा गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచితం శివానందల హరి 60వ శ్లోకం. రోదస్తో యహృతశ్రమేణ పతికశ్చాయాం తరో వృష్టితో భీతస్వస్థగృహం గృహస్థమతిధీర్దీనః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతామృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం
రోదః తోయ హృతః శ్రమీణాం పతికః ఛాయాం తరోః వృష్టితః భీతః స్వస్థగృహం గృహస్థమతిథిః దీనః ప్రభుం ధార్మికం దీపం సంతం అసాకులశ్చ శిఖినం శీతావృతం స్వశీతావృతత్వం తథా చేతః సర్వభయాపహం వ్రజ సుఖం శంభో పదాంభోః సంపదాంభోరుహం. ఇప్పుడు ఇక మనస్సుని శంకర వారు చక్కగా ఆ యొక్క శివుని యొక్క పాదార విందాలని ఆశ్రయించు, మీకు అక్కడ అన్నీ లభిస్తాయి. కాబట్టి మరి ఏ విధంగా ఆశ్రయించాలన్నటువంటి ఒక పద్ధతిని చెప్తూ ఉన్నారన్నమాట. లోకంలో అవన్నీ ఆశ్రయించుకొని ఆ యొక్క సుఖాలను పొందాయి, వాటి మనోభీష్టాన్ని చక్కగా పొంది ఉన్నాయి లోకంలో చాలా వస్తువుల. కాబట్టి ఒకవేళ ఎవరు ఇలాగ ఆశ్రయించి ఏదైనా లాభాన్ని పొందారా మనస్సా నీకు ఉండొచ్చు. మనస్సుకి ఏమిటంటే అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూనే ఉంటుంటాయి. ఆ ఆలోచన డిస్కషన్ అంతా అయితే కానీ సిద్ధం అవ్వదు. అందుకని గడికి ఇది అంటుంది, గడికి అది అంటారు, గడికి అది అంటే ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. అందుకనే దానికి చంచలని పేరు వచ్చేసింది. ఎందుకంటే దాని పాత్ర అది పోషిస్తుంది అన్నమాట. అర్థమైంది కదా, దేని పాత్ర అది పోషించాలి కదా. అదే దానికి ఇచ్చిన పాత్ర అది చక్కగా పోషిస్తూ ఉన్నది అనమాట. ఇప్పుడు ఆ పాత్రను మనం ఏం చేయాలి, దానికి ఇంకో దగ్గర పోషణ ఇవ్వాలి. ఏమంటారు, అది మనం చేసే పని. అందుచేత ఇప్పుడు హే చేత ఓ మానసమా, ఓ మనస్సా అని ఈ విధంగా ఆచార్యుల వారు ఓ మనస్సా నువ్వు ఆ యొక్క భగవత్పాదార విందమైన శంకరుని యొక్క ఆ శివుని యొక్క పాదార విందములను ఆశ్రయించు అని మనస్సుకి చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా మనము కూడా మనస్సుని ఈ విధంగా బయట వస్తువులే పొందుతున్నాయి కదా, నువ్వు నా మనస్సువే కదా, నేను నీకు ఏం చెబుతున్నట్టు ఇవన్నీ ఎలా చక్కగా ఆశ్రయించున్నావో నువ్వు కూడా అలాగా ఆశ్రయించని మనస్సుకి మనం చెబుతూ ఉంటుండాలి, లేకపోతే వినదు అది. అందుకు చెప్తూ ఉన్నారు ఇప్పుడు. హే చేత ఓ మానసమా తోయహృత అంటే ఏమిటి, హృత అంటే అపహరించువాడు, తోయ అంటే జలం, ఆ నీటి వేగములో కొట్టుకొని పోయేవాడిని అర్థం. నీటి చేత అపహరింపబడినవాడు. నీటి చేత అపహరింపబడిన అంటే నీటి మనిషి అయితే కదా అపహరింపబడడానికి. అందుచేత వేగం వస్తూ ఉన్నది అనమాట. ఆ వేగం వచ్చేసరికి వీడి తెలియదు కదా. ఒకసారి మనం కూర్చుంటూనే ఉంటాం, మంచి వేగంగా వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాం, గప్పని తోసి పారేస్తుంది మనకనమాట. తెలివైనవాడు ఈత వచ్చే పర్వాలే, అటు ఇటు ఈత వచ్చినప్పుడు కూడా ఇక 33 సెల్లు తాగుతూనే ఉంటాడు అంత యొక్క ప్రవాహానికి. అదొక సామాన్యంగా ఉన్నప్పుడు ఈత. కానీ అదెవడు అన్నట్టు పెద్ద గాలి వానొస్తుంటే ఏనుగులే కుట్టుకొని పోతున్నాయట. ఒకడు అడిగాడట, ఏమండి దోమల సంగతి ఏమని. అర్థమైంది కదా. గజా పలాయమానా భాంతి మస్కాహ కాగతి అన్నాడు ఒకడు. అర్థమైందా. అలాగన్నట్టు అది వచ్చిందంటే ఇంకేమి పెద్ద ఈతలే చిన్న ఈత అంత కొట్టుకొని పోతూనే ఉంటుంటారా. అయితే ఏదో అలాగా ఆశ్రయించుకుంటారు అలా కష్టపడి. లేనివాడు కింద మీద 3 ముడుకులు ములిగి తెరిపోతాడు వైకుంఠమో లేకపోతే కైలాసం. కాబట్టి తోయకరత ఆ నీటి వేగంలో
చక్కగా కొట్టుకొని పోవాడు. రోధ, ఎప్పుడు తీరాన్ని ఆశ్రయిస్తానా, ఎప్పుడు తీరాన్ని ఏది దొరుకుతుందా నాకు పట్టుకోవడానికి, వాడికి ఎంత తహతహలు ఉంటుందో. దాన్ని ఆశ్రయించి ఏమవుతాడు, వాడు సుఖాన్ని పొందుతాడు. పోతూ ఉన్నాడు, పోతున్నసరికి ఎప్పుడు మరి అలాగ కొట్టుకెళ్ళి ఒకటి అదృష్టం బాగుంటుంది, ఆ పక్క కొట్టుకెళ్ళేసరికి ఇది కొట్టు తగులుతుంది. ఆ పక్కన వచ్చిన చెట్టు ఉంటుంది అనుకో, కొన్ని గుద్దు అక్కడ గుద్దేసరికి అలాగా చెట్టు పట్టుకొని కాసేపు ఉండిపోతాడా. ఆ తర్వాత మెల్లగా కొద్దిగా దొరికితే ఏముందా, ఒక గంట 2 గంటలు నిర్వికల్ప సమాధిలో ఉంటాడు, అంతే కదా. ఏమైపోయింది, కొమ్మరిపోయింది, అర్థమైందా. దొరకకపోతే ఏడుస్తాడు, దొరికిందా అమ్మయ్య, రక్షించావు చిట్ట, రక్షించావు పుట్ట, రక్షించావు గట్ట అని వాడు ఏ విధంగా అయితే ఆ తీరాన్ని చూస్తూ ఉంటుంటాడో ఆ విధంగా మనస్సుకి, ఆ మనస్సు కూడా నీకు అటువంటి భగవత్పాదాలని ఆశ్రయించు. ఆ బాధ ఉండదు నీకు, అది చెప్తున్నాడు. ఈ ప్రకారం అది ఎలాగైతే అందులో కొట్టుకుపోయిన కూడా ఆ తీరం కోసం ఏ విధంగా అయితే పరితపిస్తూ అక్కడ ఏదైనా ఒడ్డు దొరుకుతుందని ఆలోచిస్తాడు, వాడికి ఇంకో దగ్గర మనస్సు ఉండమన్నా ఉండదు. వాడు కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఇవ్వండి పంచి పర్వాన్ని తెచ్చావంటే వాడికి అచ్చా ఇవన్నీ అసలు వాడు బతకడానికి చూస్తాడు. అప్పుడు సంపూర్ణమైన వైరాగ్యం వాడికి, అర్థమైంది కదా. ఎలా బతుకుతామా దేవుడు పోయా అంటాడు. ఏంటి ఆ విధముగా కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఇలాంటివి అవి ఏ విధంగా అవి ఆశ్రయించి వాటి ఎందు ఉంటున్నాయో అలాగా నీవు కూడా ఆశ్రయించ చివరి చెబుతాడు. నెక్స్ట్ రెండవది, పధిక శ్రీమీన తరోహోచాయాం. పధిక పథిక అంటే ఎవడు, పథి అంటే మార్గం, మార్గంలో నడిచేవాడిని ఏమంటారు, పథికుడు అంటారు. ఒక మార్గంలో నడుస్తూ ఉన్నాడు, మరి అటువంటి వాడు మంచి ఎండాకాలం అదైంది కదా. ఇప్పుడంటే బస్సులు గిస్సులు, అప్పుడు ఏం బస్సులు ఉన్నాయి పాడు, ఏమీ లేదు. ఏదైనా ఒక బస్సు వచ్చిందంటే ఏదో టైంకి వస్తుంది అంతే, అర్థమైంది. రోజుకొకటి రావడం కష్టమన్నమాట ఆ రోజుల్లో. అది వస్తుందో రాదో తెలియదు, నమ్మకం ఉండదు. అది ఎందుకు రాదు అనడానికి కూడా లేదు ఆ రోజుల్లో. ఇంకా అప్పుడు అందరూ ఏం చేస్తారు, నడుచుకొనే పోయేవాళ్ళు. అందుకే కదా పూర్వం కాశీకి నడిచి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఈ ఫ్లైట్ ఉండేవాడు నడుస్తాడు, ఎవడు నడవడు, అర్థమైంది కదా. అందుకని వారు నడిచేసరికి 6 మాసాలు పట్టేది, ఇంటికని చెప్పేసి పోయేవారు. ఏవో నడక వెళ్ళేటప్పుడు మధ్యలో ఏ పెద్ద పుల్లి మింగేస్తే తెలియదు కదా, అందుచేత నేను రానులేని చెప్పేసి పోతారనమాట. కొంతమంది అక్కడికి వెళ్ళిపోతే గంగలో పడి సస్తే చాలా మంచిది, ముక్తి వస్తుందని అడిగిపోతుంటారు అందరూ. ఆ విధంగా పథిక బాటసారి శ్రమేణ, ఏమిటి పథిక శ్రమేణ, శ్రమేణ అంటే ఏంటి, అలసట. నడుస్తున్నప్పుడు ఏమవుతాడు, అలసిపోతాడు. అప్పుడు ఆయనకి ఏం కావాలి, తరోహో ఛాయాం, అలిసిపోయి ఒక చెట్టు యొక్క నీడ వచ్చింది అనుకోండి, హాయిగా విశ్రమిస్తాడు. ఆ చెట్టు నీడని ఏ విధంగా కోరుతూ ఉన్నాడో అలాగా నీకు ఆశ్రయం అన్నిటికీ ఆయనే, ఎవరు, ఆ శంకరుడు వారే పాదాలు విందానని చెప్పబోతాడు. లాస్ట్కి అంత చెప్పి లాస్ట్కి దానికి అటాచ్మెంట్ చేసేద్దాం. కాబట్టి పథిక అంటే మార్గంలో పోయేవాడు, శ్రమీనా అలసట చేత, తరోహో చెట్టు యొక్క ఛాయా నీడను ఆశ్రయించినట్లుగా అయిపోయింది. ఇంకోటి ఏమిటి, వృష్ణిత వృష్టి ఏంటేటి, కుంభవర్షం పడిపోతూ ఉన్నది, అర్థమైంది కదా. ఇంకా అప్పుడు వాడు భీత, భయపడిపోతాడు. అయిపోయింది సాయంకాలం, ఇంకింటికి ఇల్లేమో అర్ధగంట దూరం ఉంది, పావుగంట దూరం అయింది, ఇప్పటికే బట్టలు నానిపోయినాయి, మోటార్ సైకిల్ వెళ్ళినా సరే ఎంత నీరైపోయి రోడ్డు మీద, ఆ మోటార్ సైకిల్ మునిగిపోతుంది, వాడికి అంత భయం ఆందోళన అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు అటువంటి వాడికి చెప్తున్నాడు, స్వస్థ గృహం, ఆ ఇల్లు చేరితే వాడికి ఎలా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఎప్పుడు ఇల్లు చేరదామనే భావం కానీ ఇంకొక భావం ఆ సమయంలో ఉండదు. అది చెప్తున్నా. అలాగే
ఆ భగవత్పాదాల విందులను ఆశ్రయించమని. ఇంకా అతిథి, ఇక అతిథి వచ్చాడు ఏమి బయట నుంచి, ఇంకా వాడికి సమయం అయిపోతుంది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, ఇక్కడ సామాన్లు తెచ్చుకుని వంట చేసుకుని ఇల్లా పుల్లా అర్థమైందా, ఏమీ ఉండదు. అప్పుడు వాడికి ఏమిటంటే ఏ ఒక్క గృహస్థుడింటికి వెళ్ళి కాస్త అర్థమైంది కదా భోజన సదుపాయం ఉంటుందో అది వెతుకుతూ ఉంటుంటాడనమాట. అతిథి భోజనానికి పొరుగురు నుంచి వచ్చిన అతిథి మరి ఏం చేస్తాడు, ఇప్పుడు వెళ్తుంటారు మాత్రం నడుచుకొని, వాళ్ళందరూ ఏం పట్టుకెళ్తారు, ఇన్ని మూటలు పట్టుకెళ్ళగల పాడా అది అయిపోతాయి. మళ్ళీ ఆ తర్వాత ఎక్కడో భిక్షకి వెళ్ళాలి కదా నడుచుకెళ్ళేవాడికి. అలాగా అతిథి, అతిథి అంటే తిథి వారము నక్షత్రము ఏమీ లేకుండా వచ్చేవాడే అతిథి. నా తిథి ఇది అతిథి. అందుకని ఆయనకి ఇవాళ మంగళవారం పెట్టకూడదు, గురువారం పెట్టకూడదు, శనివారం పెట్టకూడదు, శుక్రవారం పెట్టకూడదు అనకూడదు. అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. అందుచేత అది చెప్తున్నాడు. అతిథి గృహస్థం, అతిథికి ఆ యొక్క తిరిగి పొరుగు నుంచి వచ్చిన వాడికి 4 మెతుకులు దొరకాలి కదా, అందుకు గృహస్థుని ఏమి ఆశ్రయించాలి. అది ఎలాగ ఆశ్రయిస్తాడో మనస్సా అని ఇవన్నీ దానికి అటాచ్మెంట్ చేస్తున్నాడు. ఇక తర్వాత ఏమిటి, దీన, దీనుడు. దీనుడు అంటే ఏమిటి, వాడికి ఎప్పుడు దేనికి కరువే. ఏమి ఏది ఇంట్లో ఒక ఇంట్లో గింజలు ఉండవు, అవి ఉండవు, ఇవి ఉండవు, అర్థమైంది కదా అది. ఇంకోటి ఏమిటి, దీనుడికి పేరు పెడతాడు, దరిద్రుడే పేరు పెడతాడు. అందుకని దరిద్ర నారాయణ అని పెట్టుకోమన్నారు, అర్థమైంది కదా. ఆయన నారాయణుడే కాబట్టి ఈయన నారాయణుడే కాబట్టి ఈయన ఐశ్వర్యవంతుడికి ఐశ్వర్య నారాయణ, దీనుడికి దరిద్ర నారాయణ, అర్థమైంది కదా. అందుచేత దీన ధార్మికం ప్రభుం, దీనుడు ఏం చేస్తాడండి, ఒక ధార్మికమైనటువంటి రాజుని ఆశ్రయిస్తాడు. ఏదో ఒకటి పెళ్ళి కావాలి ఇంట్లోనూ, అలాగే ఇల్లు లేదు, ఉన్నదానికి మూతేసుకోవడానికి లేదు, మరి ఎవరిని ఆశ్రయించాలి, వాడు ఆ రాజుని ఆశ్రయించేటట్లుగా ఆ ప్రకారముగా. ఇంకా చెప్తూ ఉన్నారు, సంతమసాకుల దీపం. సంతమ అంటే సంయత్ తమః సంతమః, అది ఆ పదం ఏంటంటే ఏదో కొత్త పదాల్లో కనబడుతుంది కొంచెం. అది తమస్సు అంటే ఏమిటి, చీకటి, అదే కదా. అందుచేత ఆ తమః అంటే చీకటి, సమ్యక్ తమః సంతమ. సంతమ అంటే సంతమస, అది తమస్సు అనమాట. తమస్సు చేత ఆకులమైపోయిన వాడు, చీకట్లోనే ఏమి దిక్కే తోసదు. కొంతమంది కరెంట్ అయిపోయినా ఎక్కడ తోవలోకి వెళ్ళినప్పుడు చీకటి అయిపోయినా మహా భయం అన్నమాట, అర్థమైంది కదా. ఏ దెయ్యాలు వచ్చి పట్టుకుంటాయో, ఏ భూతాలు వచ్చి పట్టుకుంటాయో ఆ రోజుల్లో ఆ భయం. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి దెయ్యాలు ఎవరు భూతాలు ఎవరో మనకే తెలుసు. అందుచేత ఏమంటారు, అందుచేత చీకటి పడితే అదొక పెద్ద ఇదనమాట. కరెంట్ ఆరిపోతే రోడ్ల మీదే పోతుంటుంది అన్నింటినీ. అక్కడ చూసినది గుళ్ళోనే కరెంట్ ఆరిపోతే దాని పట ఎక్కడ గుళ్ళో గుడి గోపురం ఏమి ఉండదు, పడిపోయేవాడికి ఏమిటి. అందుచేత ఈ ప్రకారముగా సంతమస కుల సంతమస సంతమస, అది సమ్యక్ తమస, బాగుగా ఉన్న చీకటిలో ఆకులం వ్యాకులమైపోయి కొట్టుకుంటాడు. ఏమి తెలియదు పాపం, ఆందోళన పడిపోతాడు చీకటి వచ్చేసరిగా. వాడికి ఎలాగా, వాడు దేనికి కావాలా, శిఖినంచ, శిఖం అంటే అగ్ని అనమాట. కాబట్టి వాడు ఆ కాంతి వస్తే కానీ అగ్నిహోత్రాన్ని వాడికి దిక్కు తోచదు. వాడు ఎలా దాన్ని ఆశ్రయిస్తాడో ఇవి ఉదాహరణలు అన్నమాట. ఇంతవరకు మనకి ఈ ప్రకారముగా ఒకటి తోయహ్రత, నీటిలో కొట్టుకుపోయేవాడు ఉదాహరణ. అలాగనే 2 ఏమిటి మనకి పతిక, బాటసారి ఉదాహరణ. 3 ఇంకా ఏమిటి చెట్టు అనమాట, అలసిపోయినోడికి చెట్టు ఉదాహరణ. అలాగనే వర్షం ఉదాహరణ, అది ఇంటికి చేరడానికి భయపడిపోయి ఎప్పుడు చేస్తామని, అతిథి ఉదాహరణ. అలాగనే ఏమిటి దీన ఉదాహరణ. అలాగనే ఏమిటి చీకటి ఉదాహరణ. ఈ ఇంకోటి ఉందన్నమాట,
సీతావృత, చీకట్లో ఉన్నవాడికి దీపం అన్నమాట. ఏమి వాడికి అలాగా అంటే శిఖినం అంటే అగ్ని, అగ్ని అంటే ఇంకేమిటి దీపమే కదా, అది అనిపించుకోవాలి. కాబట్టి సీతావృత ఇది కూడా అంతే. ఇది అది దీపము, ఇది ఏమిటి అంటే శిఖినం. ఒకదానికి దీపం అన్నమాట, ఇంకో దానికి శిఖినం. అంటే ఇంట్లో చీకటి పోవడానికి దీపమును ఎలాగ ఆశ్రయించాలో శీతం చేత చలి చేత బాధపడేవాడికి అగ్నిహోత్రాన్ని ఆచరించాలి. ఇది రెండు అలసమన్వయం చేసుకోవాలి. అర్థమైంది కదా. అందుచేత శిఖినం అది మూడో చరణంలో ఫస్ట్లో ఉంటుంది దీపం. అది సంత సాకులశ్చ దీపం, అది తీసుకోవాలి. అలాగనే సీతావృత శిఖినం, ఇది రెండు, దీనికి అది దానికి ఇది. ఎందుకంటే అది అగ్నిహోత్రం అన్నమాట శిఖినం. యథ, ఇవన్నీ యథ ఏ ప్రకారముగా అయితే ఆశ్రయిస్తూ ఉన్నాయో, ఆశ్రయించి తన యొక్క బాధని తీర్చుకుంటూ ఉన్నాయో. తథా, యథ ప్లస్ తథా, ఒకటి యథ అనుకున్నప్పుడు తథా దాన్ని అధ్యాహారం చేసుకుంటుండాలా. కాబట్టి యథ ఏ ప్రకారముగా ఆశ్రయిస్తాయో అప్పుడు తథా ఆ ప్రకారముగా. యథ ఒక లేకపోయినా తథా ఉంది కాబట్టి యథాన్ని అధ్యాహారం చేసుకోవాలా. తథా అంటే ఆ విధముగా, ఇవన్నీ ఈ విధముగా ఎలాగైతే ఒకదాన్ని ఆశ్రయించుకొని ఉంటున్నాయో తథా ఆ విధముగా చెప్తున్నారు. త్వం, ఆ విధంగా అయ్యా. త్వం అంటే ఎవరు? ఓ పరమేశ్వర, నీవు సర్వభయాపహం. నీవేమిటంటే సర్వభయాపహం, ఏ భయం మాకు ఈ లోకంలో దేనివల్ల భయం కలుగుతుందని బాధ లేదు. ఎందుకంటే అటువంటి బాధను పోగొట్టేవాడు ఎవరు? నీవు. అది అభయం. ఎవరికి బాధపోతుంది? ఎవరు చక్కగా ఆత్మజ్ఞానం కోసం చీలిస్తూ ఉంటాడో వాడికి భయం ఉండదన్నమాట. అలాగే నీవు పరమాత్మ స్వరూపుడవు కాబట్టి నీ దగ్గర ఏముంటుంది? భయమే ఉండదు. కాబట్టి నీవు ఎలాంటి వాడు? భయాపహం, ప్రతి భయాన్ని కూడా చక్కగా రూపు లేకుండా చేసేవాడు. ఇంకా ఎలాంటి వాడు? సుఖం, సుఖం అంటే మనకి చక్కగా అయినటువంటి ఆయాసం లేకుండా సంతోషాన్ని కలుగు చేసేవాడు. శంభో, మనస్సుకి ఇప్పుడు చెప్తున్నాడు, ఓ మనసమా, ఇవన్నీ ఎలాగైతే ఆశ్రయించి వారి స్వస్థత చేకూర్చుకున్నాయో నీవు కూడా నీవంటే ఎవరు? అక్కడ శంకరుడు కాదు, నీవంటే ఓ మనస్సా తీసుకోవాలా, మళ్ళీ ఆయనకి అన్వయం చేయాలా. కాబట్టి త్వం అంటే నీవంటే ఎవడు? ఓ మనస్సా, అక్కడ అది కదా కర్త, ఆ కర్త మీద కదా ఇవన్నీ వస్తున్నాయి. ఇవందుకు త్వం, నీవు అంటే ఓ మనస్సు అయిన నీవు ఎవరిని ఆశ్రయించాలి? ఏమి? సర్వభయాపహం, ఎల్ల భయములను కూడా పోగొట్టినటువంటి వాడిని. ఒకటి ఏమి? సుఖం, సుఖకరమైనటువంటి వాడిని. శంభో, అటువంటి వాడు ఎవరయ్యా? ఏమి? అటువంటి గుణాలు కలిగినటువంటి వాడు. శంభోహో పదాంభోరుహం వ్రజ, అదేనమాట. ఆ యొక్క శివుని యొక్క పాదకమలాలని వ్రజ ఆశ్రయింపము అని మనస్సుకి చెప్తూ ఉన్నారు శంకరాచార్యులు వారు. కాబట్టి త్వమన్నది మనస్సుకి అనమాట. నీవు ఇవన్నీ చెప్పి ఓ మనస్సా నీవేం చేయాలి? ఆశ్రయింపు. ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు ఇవన్నీ ఏమిటంటే ఒక్కొక్కటినే నివారణ చేస్తాయి. అన్ని నివారించే శక్తి వాడి దగ్గర లేదు. నీటిలో కొట్టుపోయాడు, వాడికి ఏదో తీరం దొరికితే అది ఒక్కటే వాడికి, అంతే. తక్కినవి వాడికి సంబంధం లేదు. మళ్ళీ ఎలాంటి బాధలు అలాగే ఉంటాయి. అర్థమైంది కదా. ఇప్పుడు ఎండలతో పోతున్నాడు, ఆ చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఏమిటి అంటే ఆ వాడికి ఆ శాంతి, అంతే. కానీ వాడి మనసులో ఉన్న రోగాలు కానీ శరీరంకు ఉన్న రోగాలు కానీ పోగొట్టు జాలం. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకటి ఆశ్రయించాయి, వాడు
తీరాన్ని పట్టుకున్నాడు. వాడికి సదా కడుపులు నొప్పి ఉంది అనుకోండి, ఒకవేళ ఉదాహరణ చెబుతున్నా. వాడి ప్రాణం దక్కించుకోవడం ఇంకా ఒడ్డు చెట్టు పట్టుకోవడం, కడుపులు ఇప్పుడు పోగొడుతుందే, అదే అనమాట. అలసిపోయి వెళ్ళాడు. ఆ చెట్టు కింద కూర్చుని శ్రమ తెచ్చుకున్నాడు. కానీ ఇంటికాడ కొన్ని చికాకులు ఉన్నాయి వాడికి, అది మనసుకు వస్తూనే ఉంది. ఆ శ్రమను తీర్చదు ఏది, ఈ చెట్టు. ఇప్పుడు ఆ చెట్టు ఈ శ్రమను తీర్చదు. ఏంటంటే వీడికి ఎండగా ఉంది కాబట్టి వీడు ఏసీలోకి పోయినాము, మనం కూడా ఎండగా ఉందని ఏసీలో కూర్చొని హాయిగా ఉంటుంది. మనసులో నుంచి చికాకు పోద్ది ఏసీ నుంచే, అది అది అలాగా. ఆ విధంగా వర్షం వల్ల భయపోయేవాడు బడిపడతాడు. మరి నడుచుకొని పోతాము అక్కడ ఇక్కడ, ఒకసారి బదిలీ నడుచుకొని పోతున్నాం, అక్కడేమో మరి ఏది లేదు, పెద్ద వర్షం వచ్చేది, దొరికితే బాగుండు కదా అని ఆ పక్కన రోడ్డు నుండి అందులోకి వెళ్ళిపోయినాం. అర్థమైందా? ఇక తెల్లారి లేస్తే అంతా ఈ బూది పూసినట్టు ఉంది. రాత్రి కాదు, అక్కడ చీకటి, అది ఏం కనబడుతుంది నడిచెళ్ళేటప్పుడు మనకి రాత్రుల పూట. ఏదో దొరికింది. అది ఏమిట్రా ఎంత ఒళ్ళు వెళ్ళిపోయింది అంటే, వాడది సిమెంట్ వేసింది ఇదట, ఏంటి అది ఆ స్టోర్ రూము, సిమెంట్లు వేసుకుంటాడు. అది అయిపోయినట్టుంది. ఏదో పక్కన ఏదో ఒకటి చిన్న మూటలా ఉంది అంతేగాని మాకు మెత్తగా ఉందరా ఇక్కడ అనుకున్నాం. కానీ తెల్లారు లేచి తెలిసింది. అలాగే అది ఒక్కటి అంతే. ఆ రాత్రి దానికే కానీ తర్వాత మన ఇంట్లో బదులు అవి తీర్చలేవు. అర్థమైందా? అదేనమాట. అతిథి పక్కోడికి వెళ్ళాడు, భోజనం అంతే పెడతా, భోజనం తింటాడు. ఇంక ఇక అన్నీ తీరుస్తాడు ఆయన. చాలవయ్యా, నీ భోజనం పెట్టి ఒక 2-3 అడిగాడు అనుకో, చాలు నువ్వు ఏదో భోజనం పెట్టి 100 అడుగుతున్నావే, నువ్వేమో అతిథిపో అంటాడు. ఈ ప్రకారముగా అలాగా ఇవన్నీ ఒక్కొక్కటే పోగొడతాయి. కానీ నీ పాదాలు ఏమిటి? కల్పతరు కన్నా ఇంకా కల్పతరు. ఇది ఆశ్రయిస్తే సర్వ భయాలు పోతాయి, సర్వ దుఃఖాలు పోతాయి, సకల సుఖాలు వస్తాయి. శంభో, అందుకు మనస్సా ఆశ్రయించు. ఆ భగవంతుడి ద్విజ పాదాలు విందాలని చక్కగా ఎందుకంటే ఆయన జగన్నాటక సూత్రధారి. ఆయన్ని ఆశ్రయించేవాటి అన్ని పరిష్కారాలు అయిపోతాయి. ఇలాగ ఒక్కొక్క పరిష్కారమే కాదు, మొత్తం సర్వదోష పరిష్కారం భవతి అని ఈ విధంగా మనస్సుని చక్కగా ఆ పరమాత్మ యందు అంటే పరమేశ్వరుని యందు లగ్నం చేయమని చెప్తున్నారు ఆచార్యులు వారు. ఇంకా ఇప్పుడు చెప్తున్నారు ఎందుకంటే ఈ 21వ శ్లోకంలో ఈ భక్తి అన్నటువంటిది కొంతమంది భక్తి చేదస్థం అయిపోయి కూడా ఆ దేవుడిని పొందకుండా పోతున్నారన్నమాట. ఎక్కువ చేదస్థమైనా అవదు, అది తక్కువ చేదస్థంగా ఉండకూడదు, మధ్యలో ఉంటే బాగుంటాయి. మరీ చేదస్థాలు ఉండకూడదు. కొన్ని తోమి ఇదికే టైం వల్ల అయిపోద్ది. అక్కడ కూర్చొని నిద్ర వచ్చి పడుతుంది. ఇది దండగా 4 గంటలు తోముకోవడం ఎందుకు, పాముకోవడం ఎందుకు? వద్దని చెప్పలేదు, పాముకోవాలి కానీ అన్నీ చేసి సరిసిపోయి అమ్మయ్యా ఎప్పుడైపోద్దో పూజ మళ్ళీ అది అలా అందుచేత అలాగే కాకుండా అసలు భక్తి అంటే ఏమిటి, ఆ భక్తిని మనం ఏ విధంగా ఉండాలి అన్నటువంటి తత్వాన్ని చక్కగా లోకంలో భక్తి ఉండాలా. కానీ అన్ని పదార్థాలు ఉంటే కానీ కొంతమంది తృప్తి ఉండదు. ఏమంటారు? అన్ని పెట్టాలంటే అవుతుందా? 2 రోజులు ఉండాలి. అర్థమైంది కదా? ఆ 2 రోజుల్లో ఏదో ఉంటే వాళ్ళు మరీ వికారం అనమాట. ఎవడో వచ్చాడు వాళ్ళతో బాధ వీళ్ళతో బాధ ఒకటి కాదు. ఈ రకరకాలతో ఉండి ఆ దేవుడికి ఎందుకు నేను అనుకున్నానో తెలియదు, అనుకున్నాను ఇంకా అనుకోకూడదు. అనుకుని చేతి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని పెడతాను అనుకుని చేతి కదా నాకు ఇన్ని కష్టాలు, అందుకని అయ్యా నువ్వు ఎందుకు ఆ కష్టాలు పెడిసేస్తావు కాబట్టి జలగొండాలు భక్తి చెప్తున్నారు. ఇప్పుడు ఇది ప్రసిద్ధమైనదే, మామూలు ఫేమస్ అయినటువంటి శ్లోకమే భక్తికి. అందుకు అంకోళం నిజ బీజ సంతతి హైస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతిగ యథా తథా పశుపతి పాదారవిందద్వయం
చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. భక్తి అంటే ఏమిటో శంకరాచార్యుడు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పారనమాట. అంకులం నిజ బీజ సంతతి ఐస్కాంత ఉపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిత్తు వల్లభం ప్రాప్నోతి ఇహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తి ఉపేత్య తిష్టతి సదా సా భక్తి ఇతి ఉచ్యతే. ఇది అన్నమాట. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఉన్నారు. దాంట్లో ఎలాగైతే ఉదాహరణ మనస్సు కోసం కొన్ని ఇచ్చినారో ఇక్కడ కూడా భక్తి అంటే ఏమిటి, ఆ భక్తి అన్నది కొన్ని ఉదాహరణలు ఇచ్చున్నారు. కాబట్టి అక్కడ నారద భక్త సూత్రాల్లో కూడా సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప భక్తిని ఆయన పెట్టున్నారు. అలాగే ఇక్కడ ఆచార్యుల వారు అంకోలం నిజ బీజ సంతతి. అదే అంకోలం అంటే ఓడగ చెట్టు, అందరికీ తెలుసు. ఆ ఓడగ చెట్టు విత్తనాలు కింద పడేటప్పుడు మన ప్రయత్నం లేకుండానే అవి మళ్ళీ మొదలకి చేరతాయట. ఆ విత్తనాలన్నీ చెట్టు యొక్క మొదలకి అక్కడ పడింది అనుకోండి, విత్తనము మనం తెచ్చి ఇక్కడ వేయకుండా అదే అంటుకుంటుంది అది చెట్టుకొచ్చి. సరే, మరి కొంతమంది ఒక ఉరుము ఉరిమిందంటే ఎక్కడో పైనే ఆ దెబ్బకొచ్చి అంటుకుపోతే కొంతమంది అంటారు. అర్థమైంది కదా. అది కూడా ఉరుమురినంత బాగా అంటుకుంటే ఇంకేం కావాలా? ఎన్ని ఉరుములు ఉడకడం లేదు మనకి, మనం వింటున్నామా? ఎన్ని ఉరుములు మనము పట్ట ఉన్నా సరే భగవంతుడు అంటుకుంటున్నాం మనం. అర్థమైందా? విడుగు పెట్టినా అట్టుకోవడాలే మన ఉరుము పెట్ట. కొంతమంది ఒక ఉరుములు పడినప్పుడు ఆ విత్తనాలు చెట్టును ఆశ్రయిస్తాయని కొంతమంది ఊహతో చెప్తుంటారా అలాగా. కాబట్టి ఊడక చెట్టు యొక్క చెట్టు యొక్క నిజ బీజములు అంటే తన యొక్క బీజములు. నిజ బీజములు అంటే ఇంకొక దగ్గర విత్తనాలు కావు. ఊడక చెట్టు నుండి పడిన విత్తనమే అక్కడ దూరం పడినా అది చెట్టును అందుకుంటుంది. నిజ బీజం అంటే స్వబీజం. తను నిజం అంటే ఎవరు? తనే అన్నమాట. ఇది నిజ శరీరం అంటే తన శరీరం అన్నమాట. అది నిజము అంటే సత్యము అని ఒక అర్థం ఉంది, కానీ సంస్కృతంలో నిజము అంటే తనది అని అర్థం అన్నమాట. అది నిజం. తెలుగులో నిజం అంటే ఏమిటి? సత్యం అని. నిజం నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. ఏదో సాయం చెప్తే కానీ అన్ని శబ్దం ఎక్కడో తెలియాలి కదా. ఇక నిజం అంటే సత్యం అని అర్థం. అలాగనే నిజ బీజం ఎక్కడంటే స్వబీజం. స్వబీజం అంటే ఓడక చెట్టు తన యొక్క బీజం అన్నమాట. అది నిజ బీజ సంతతి. సంతతి అంటే ఏమిటి? ఆ బీజములు ఒకటే ఉంటాయా? 10, 20, 30 దానికి అదే సంతానం. వృక్షానికి ఏమి సంతానం? పైన చెట్లు పండ్లు కాయడమే దానికి సంతానం. అర్థమైంది కదా. దాని సంతతి అది. చెట్టుకి సంతతి ఏమిటి? పండ్లు, కాయలు, పువ్వులు, ఆకులు, అది దానికి సంతతి. మనకి పిల్లలందరూ సంతతులు. ఇంతే, ఇదనమాట. ఆ విధంగా ఆ గోళం ఆ ఊరగ చెట్టు యొక్క తన విత్తనాలు ఎలాగైతే తన యొక్క మొదలుకి చేరుతున్నాయో ఒకటి. రెండోది ఐస్కాంత ఉపలం సూచిక. అయస్కాంత సన్నిధిలో సూచిక, సూది పడితే ఏ విధంగా ఉపలం సూచిక. అది ఉపలం అంటే ఇనుపుతో తయారు చేసినటువంటి ఉంటాయి కదా, అటువంటి సూదులు అన్నమాట. కాబట్టి అటువంటి అయస్కాంతోపలం దాన్ని ఏమంటారు? సూదంటు రాయి అని పేరుంటారు. అదేం చేస్తుంది? అయస్కాంతం అక్కడ ఉండేసరికి అది ఎంతో తుట్టుపాటు పడిపోయినట్టుగా మనకి ఏదో గొప్ప విషయం తెలిసిపోద్ది కదా. తెలిసిపోయేసరికి ఎంత తొట్టుపాటు పడిపోతాం. మంచిదైనా తొట్టుపాటే, చెడ్డదైనా తొట్టుపాటే. అలాగా
ఈ అయస్కాంతం పక్కలో ఈ సూది ఉన్నదనుకో, అది మహా తుట్టిపోతాడు, అటు కదిలిపోయి ఇప్పుడు దానికి అంటుకుంటాం అని. ఆ విధంగా అందుకు ఒక్కొక్క ఉదాహరణ ఈ మనస్సు ఆ విధంగా పశుపతే పాదార విందద్వయం అన్నప్పుడు ఆశ్రయించాలని చివరికి లింక్ అన్నమాట. ఇది గోదావరి లింక్ లాగా అంటే అందుచేత చెప్తున్నాడు. ఇక మూడవది సాధ్వీ నైజ విభుం. పతివ్రత స్త్రీ అంటే సాధ్వి అంటే స్త్రీ అనుకోండి అంతే, ఇంకేమిటా. ఇంకా అటువంటి నైజ విభుం, ఎక్కడున్నా సరే, ఎక్కడ మా ఆయన గారు ఎలా ఉన్నారు, ఏమిటి, ఆయనకి అన్ని సమకూడయా లేవా అని ఎప్పుడు ధ్యాసల్లా ఆయన మీదే అనమాట. ఆయన మీద ధ్యాస, ఇంకో ధ్యాస కాదు. ఆయన ఎలా ఉన్నాడు, బాగున్నాడా, అన్నీ చూసుకుంటున్నారా లేదా అని ఎప్పుడు ఆయన క్షేమాలు కోరి ఎలా చూస్తూ ఉంటుందో అలాగా ఈ మనస్సు కూడా ఏమిటి, ఆ భగవంతుడి పాదార విందములను ఆశ్రయించి అది భక్తి అంటున్నాడు. ప్రతిదానికి ఒకటి అనమాట లింకు. లతా అక్షితిరుహం, ఆ అక్షితి వృక్షం అన్నమాట. ఆ వృక్షం దగ్గర ఏదో చిన్నది తీగ లాంటి లతది వృక్ష చిన్న తీగ పుట్టింది. ఇదేం చేస్తుంది, ఇక దాన్ని ఆశ్రయించుకుంటుంది. ఆ పక్కన ఎవరు పిలిచినా నేను రాను, అంతే, నాకు ఇదే ఆశ్రయం. ఆ పక్కదంటది ఆ చెట్టు పెద్ద మంచిది కాదు, నా చెట్టు దగ్గరికి వచ్చి నీకు ఇంకా బాగుంటుంది అంటే, అక్కర్లే ఉన్నది చాలే నాకు, నీ పక్కనే నేను చూడనంటది. ఏమిటే ఆ లత, దాన్నే అల్లుకొని పోతుంది అనమాట. అలాగనే నీవు కూడన్నా ఆ పశుపతే పాదార విందద్వయాన్ని ఆశ్రయించు అని అర్థం. ఆశ్రయిస్తే అది భక్తి అని. ఇంకోటి ఏమిటి, సింధు సరిద్వల్లభం. సింధు అంటే ఏమిటి, సముద్రం అన్నమాట. అదేమిటది సముద్రము, సరిత్ వల్లభం. సరిత్ అంటే నది, నదికి వల్లభుడెవడు, భర్త, ఎవడు, సముద్రుడు అనమాట. సరిత్ నది, వల్లభం సింధు అది. ఆ సముద్రాన్ని నది యొక్క నది భర్త ఎవరంటే సముద్రం. నది భర్త ఎవరు, సముద్రుడు. అందుకే ఆ నది యదా గచ్చతి సాగరం, ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం. అదే వెళ్తున్నటువంటి ప్రవాహం ఎక్కడే ఎటువంటి దీంట్లో పోతే దానికని ఆ నది పేరు అంతే. అది తిన్నగల సముద్రంలోకి వెళ్ళడానికి విజయవాడ పక్క నుంచి పోయిందనుకో కృష్ణా నది అంటాం అంతే. ఏమంటారు, కాశీ పక్క నుంచి పోతే గంగా నది. కొన్ని స్థలాలకి పేర్లు పెట్టుకున్నారు కదా, ఇది మనం ఎలా పేర్లు పెట్టుకున్నామో వాటికి ఒకటి, ఈ బిడ్జి కట్టి ఆ బిడ్జికి ఒక పేరు ఉంటుంది అనమాట. అర్థమైంది కదా, ఇది పలాని బిడ్జి ఏమంటారు. ఈ విధంగా ఆఫీస్ కడితే ఇది పలాని బంగళా. అలాగనే వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఆ నదులు తీసేటప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుందో చూసుకొని దానికి ఆ గోతికి ఏమిటి, ఈ పరిణామం, ఇది గంగా, ఇది గంగ, ఇందులో వచ్చిందల్లా గంగే. అది అక్కడి పర్వతం రాకపోయినా ఆకాశం పడిపోయినా ఆ గోతిలో పడితే ఏమిటిది, అది గంగ. అలాగనమాట. అర్థమైందా, ఈ ప్రకారముగా అందుకు చెప్తున్నాడు. సింధు సరిత్వల్లభం. సరిత్వం అంటే ఏమిటి, నది. ఆ నది ఒక వల్లభం అంటే భర్త ఎవరు, సింధు సముద్రం. అది సముద్రంలో కలిసిందాక కలిస్తే ఏ విధంగా కలాలని తాపత్రయముతో రాత్రి పగలు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఎవరైనా కాసేపు ఆగన్నా ఆగదు, ఎందుకంటే నా ధ్యేయాన్ని పొందాలి. అలాగనే మనస్సు కూడా ఆ పశుపతే పాదార విందద్వయమునందు పోయి ఎలాగో ఆశ్రయిస్తుంది భక్తి అయ్యా అని. భక్తికి ఇన్ని ఉదాహరణలు. ఎందుకంటే ఒక్కొక్క ఉదాహరణ ఒక్కరు సూట్ అవుతుంది, అన్నీ ఒకరు సూట్ అవ్వు. ఇది చెప్పాడే, ఇది చెప్తే ఇది ఎలా సూట్ అవుతుంది, వదిలే నీకెందుకు అసలు ఎంత ఒకటే నీటి. బజార్కి వెళ్ళి ఎన్నో కూరగాయల కొట్లు ఉంటాయి, ఎన్నో స్వీట్ల కొట్లు ఉంటాయి. వాడు అన్నీ ఇవెందుకు పెట్టాడు, మనం తినకపోతాడు పెట్టడు, అది తినేవాడు ఇంకోటి ఉంటాడు. అర్థమైంది కదా, ఇవెందుకు అయ్యా పెట్టుకున్నావు అంటే వీడికి ఏది ఇష్టం అవి పెట్టమంటాడు ఎక్కువ. అది ఇష్టపడాడు ఇంకోటి ఉంటాడు. అలాగనే ఇన్ని ఉదాహరణలు పెడుతున్నారు అనమాట. ఒకటి ఓడగ చెట్టు, 2 అయస్కాంతం, 3 సాధ్వి, 4 లత, 5 సరిత్తు నది. ఈ ప్రకారముగా ఉదాహరణ చెప్పి ఇప్పుడు అంటున్నారు, ఏమిటంటున్నారు, ఇహ ఇహ అనేది అక్కడే చేర్చుకోవచ్చు. ఇహ ఇవన్నీ ఈ లోకంలో ఇవన్నీ ఎలాగైతే
ఆశ్రయిస్తూ ఉన్నాయో, ఈ ఇహ మొట్టమొదటి పెట్టుకొని చదువుకున్నా పర్వాలే, లేకపోతే ఇక్కడ ఇహ అనుకున్నా పర్వాలే. కాబట్టి ఇహ ఈ లోకంలో ఇవన్నీ అంకోలం నిజబే సంతతి ఐస్కాంతో ఫలం సూచిక సాధ్వే నైజ విభవం లతాక్షితరం సింధు సరిద్వల్లభం. ఈ లోకంలో ఇవి ఏమిటి? ఇవి చెప్తున్నారు. యథా యథా ప్రాప్నోతి, యథా ఏ విధముగా ఈ లోకంలో ఇవన్నీ ఆశ్రయిస్తున్నాయో తథా ఆ విధముగా. ఇప్పుడు ఏం చెప్పారు? ఆ విధముగా చేతో వృత్తి. ఏమి తథా అంటే ఆ విధముగా, చేతో వృత్తి అంటే చిత్తము యొక్క వృత్తి ఏమి ఎక్కడ ఉండాలి? వాళ్ళన్నిటికీ వృత్తులు ఎక్కడున్నాయో మనకు అర్థమైపోయింది. ఊడక చెట్టు విత్తనం యొక్క వృత్తి ఎక్కడుంది? ఎప్పుడు మొదల్లో కలుద్దామా అని వృత్తి ఉంది. అయస్కాంత సన్నిధిలో సూచిక వృత్తి ఎక్కడుంది? దాంతో ఎప్పుడు ఏకమవుద్దా ఉంది. సాధ్వి నైజ విభూని కలాలని, నైజ విభూని యొక్క ఆశ్రయించాలని ఆ వృత్తి ఉంది. లతా వృత్తి ఏముంది? చెట్టును ఆశ్రయించాలని వృత్తి ఉంది. అలాగే సరిత్ అంటే ఏమిటి? నది. నది యొక్క వృత్తి ఏమిటి? సముద్రంలో. అది ఆ విధముగా తథా ఇవి ఎలాగైతే వాటి వృత్తిని బట్టి అక్కడ కలుస్తున్నాయో ఇక్కడ ఓ చిత్తమా నీ వృత్తి ఎక్కడ ఉండాలి అంటే చేతో వృత్తి, చిత్తం యొక్క వృత్తి పశుపతే పాదారవిందద్వయం. ఆ పశుపతే అందరికీ అధిపతి అయిన జీవులకి అతని పాదార విందద్వయాన్ని ఎప్పుడంటే ఉదయం ఒక్కసారి సాయంకాలం ఒక్కసారే కాకుండా, లేక ఒక్కొక్క సంవత్సరానికి ఏమిటంటే శివరాత్రి నాడే కొబ్బరికాయ కొడతాడు దేవాలయంకి వెళ్ళి. నేను ప్రతి శివరాత్రికి మానండి అంతే. తక్కిన 364 రోజులు నాకు దేవుడికి సంబంధం ఉండదు, కానీ ప్రతి శివరాత్రికి నేను కొడతానంట. నా జీవితమే అర్పించాను అంటాడు దేనికి, సంవత్సరానికి ఒకరోజు. అది అలా కాకుండా ఇక్కడ చెప్తున్నాడు, నీ చిత్తవృత్తి పశుపతి పాదాలద్వయాన్ని సదా ఎల్లప్పుడూ అన్నమాట. అర్థమైందా? సదా ఉపేత్య ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ పాదాలను ఆశ్రయించి తిష్టతి. ఎలాగైతే ఈ చిత్తము ఎప్పుడు ఆ భగవంతుని పాదాలను ఆశ్రయించి తిష్టతి ఉంటున్నదో అప్పుడు ఏమంటారంటే దాన్ని ఆసాభక్తి ఇత్యుచ్యతే. దాన్ని ఏమంటారు? భక్తి. ఆ భక్తి ఎలా ఉండాలని అడిగారంటే ఈ ఉదాహరణ తక్కువ రాసుకొని అది భావాలు పక్కన రాసుకొని అది ఒక 10 సార్లు చదివారు అనుకో, ఇలా ఇది భక్తి. అది మీరు ప్రవచనం చెప్పడానికి పనికి వస్తుంది. అది మీకు కూడా భక్తి ఎలా ఉండాలి, ఇలా ఉండాలి అనిపిస్తుంది. 2 లాభాలు, తనకు లాభమే, తన పక్కోడికి లాభమే. అర్థమైంది కదా? ఇది అన్నమాట. అది ఈ ప్రకారముగా 61వ శ్లోకం ఏమి చెప్పేశారనమాట. ఇప్పుడు 62 ఆనందాశ్రుభిః ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ ఉపుషో రక్షాం భవద్భావనాం పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. ఆనంద అశ్రుభిః ఆతనోతి పులకం నైర్మల్యతః చాదనం వాచా శంఖముఖస్థితైః చ జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైః భసితేన దేవా వపుషో రక్షాం భవత్ భావనాం పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తాత్మకం
రక్షతి. ఏమిటంటే ఇప్పుడు భక్తి ఎలాంటిది అంటే అది జనని అన్నాడు. భక్తి అనేది ఒక తల్లితో సమానమన్నమాట. అది అందుకు భక్తి జనని. కాబట్టి అందుచేత ఆ భక్తి జనని అయినప్పుడు భక్తి ఎవరి దగ్గర ఉందో వాడేమవుతాడు? భక్తుడు అవుతాడు. అప్పుడు ఆ భక్తికి ఈ భక్తుడు పుత్రుడు అన్నమాట. అర్థమైంది కదా? అంతే. మరి ఇప్పుడు భక్తి ఎవరి దగ్గర ఉంటే ఆ భక్తి ఎవరి దగ్గర ఉందో వాడు భక్తికి ఏమవుతాడు? పుత్రుడు అవుతాడు. అర్థమైంది కదా? అందుకు భక్తి జనని, భక్తి తల్లి. భక్తి ఏమిటి? తల్లి. మనం ఎవరి ఎందు భక్తి పెడితే ఆయనే మనకు తల్లి లాంటివాడు. ఈశ్వరుని ఎందు పడితే భక్తి ఈశ్వరుడే తల్లి లాంటివాడు. విష్ణుమూర్తి ఎందు పడితే విష్ణుమూర్తే తల్లిలాగా, దేవి ఎందు పడితే ఆ భక్తి అదే తల్లిలాగా. అంటే భక్తే ఒక తల్లి. దేంతో దాని లింక్ ఉండాలి. భక్తి అంటే ఏమంటారు? అందుకని అది చెప్తున్నారు. అది ఏం చేస్తుంది? తల్లి శిశువుని ఏం చేస్తుంది చెప్పండి? చక్కగా తల్లి ఏం చేస్తుంది? బ్రహ్మాండంగా లాలిస్తుంది, పాలిస్తుంది. అర్థమైంది కదా? లాలించి పాలించి చేస్తుంది. పెద్దవాడిని చేసి ఎలా రక్షించాలో చూస్తుంది. తల్లి ఎలాగైతే చూస్తారో ఆ విధంగా భక్తి తన భక్తుణ్ణి కూడా ఆ విధంగా రక్షించాలని చూస్తుంది. మరి ఈ భక్తి ఏ ఒక్క ఆకారాల్లో మనకి రక్షింపజేస్తుందో ఆ ఆకారాలను ఎన్ని రకాలుగా రక్షిస్తుందో ఆ ఆకారాలను ఇప్పుడు మనకి ఇందులో తెలుపుతున్నారన్నమాట. ఇది హే దేవా సంబోధన అన్నమాట. కాబట్టి దేవ అంటే దేవుడు. దివి ఉద్భవం దేవ. ఆకాశంలాగా ఎల్లప్పుడూ కూడా ఏమిటి? ఎలాగైతే స్వయం ప్రకాశం తేజస్సు అన్నిటితో కూడినవాడు అనుకోండి, దేవుడు అనుకుంటే అయిపోయా. స్వయం ప్రకాశ స్వరూపుడు, సర్వాంతర్యామని. అటువంటి ఓ పరమేశ్వరుడా, భక్తి జననీ, నీ భక్తి అనే తల్లి. అర్థమైంది కదా? కాబట్టి భక్తి అనే తల్లి. మరి ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఈశ్వరుణ్ణి. కాబట్టి నీ భక్తి అనే తల్లి. అది ఎవరి భక్తిని ఆశ్రయిస్తే ఆ భక్తి అనే తల్లి. అది అనమాట. భక్తి ఒక తల్లి. భక్తి వరకు ఉంటుందా? ఎవడు ఎందుంటే ఆ భక్తి అనమాట. అది అందుచేత భక్తి అనే తల్లి జనని, భక్తి జనని ఏం చేస్తుంది? పులకం ఆతనోతి. అది ఒకసారి ఏం చేస్తుందంటే ఒళ్ళు పులకరింపజేస్తూ ఉంటుంటుంది అన్నమాట. అర్థమైంది కదా? అది భక్తి. ఆతనోతి అనేది అన్నిటికీ అన్వయం చేసుకోవచ్చు. అర్థమైంది కదా? ఆతనోతి. కాబట్టి ఆ భక్తి ఏం చేస్తుంది అంటే మనకి అది ఆతనోతి. దేని చేత ఆతనోతి అంటే ఆనందాశ్రుభి ఆతనోతి. అది చక్కగా అది మనకి రోమాంచలాన్ని కదిలింపచేస్తుంది, విస్తరింపబడుతుంది. ఎందుకంటే ఆ భక్తిభావం వచ్చినప్పుడు రోమాలన్నీ గగుర్పాటు నొందిపోతాయి అన్నమాట. అటువంటి గగుర్పాటు భక్తి సూత్రాలు కూడా ఇచ్చినాడు కదా. కాబట్టి రోమాలన్నీ గగుర్పాటు అయిపోతాయి. కాబట్టి గగుర్పాటు అంటే ఆ భక్తి భావం అన్నమాట. అది చెప్తూ ఉన్నారు. అందుచేత ఆ విధంగా పులకం అంటే ఏమిటి? పులకరించడం, ఇంకేమీ లేదు. అది ఏ విధంగా పులకరిస్తుంది? కానీ భక్తితో పులకరించిందే పులకరింపు నేర్చుకోవాలి మనం. లేకపోతే ఒళ్ళు పులకరించింది అంటాడు. అర్థమైంది కదా? ఇది ఇలా పులకరింపులో నానార్థాలు బోల్డ్ ఉంటాయి. అర్థమైందా? అందుచేత అలా కాకుండా ఇది అనమాట ఈ భక్తి అనేది తల్లి. ఈ భక్తి ఎలాంటిది? ఆనందాశ్రుభి. అటువంటి పులకం ఆతనోతి. అటువంటి చక్కగా ఆతనోతి అంటే ఏమిటి? విస్తరింపచేస్తుంది. ఆ యొక్క ఒళ్ళు పులకరింతలు వేసి ఆ భగవంతుని ఏకాగ్రత చెందడానికి ఇది అన్నమాట. కొన్ని చిహ్నాలు ఆ ప్రకారం. ఇంకా ఎలాంటిది? నైర్మల్యతశ్చాదనం. ఇంకా ఏం చేస్తుంది తెలుసా? నైర్మల్యత
తహ ఏమి ఆచ్ఛాదనం, నైర్మల్యత ఛేదనం. ఛేదనం అన్నా ఆచ్ఛాదనం అని. అంటే ఉపసర్గ వస్తే ఆచ్ఛాదనం, లేకపోతే ఛేదనం, రెండు ఒకటే. ఏమి ఛేదనం అంటే ఏమిటి? కప్పడం అన్నమాట. దాన్ని వచ్చింది ఛేద నుంచి వచ్చిందే చెద్దరనే మాట వచ్చింది మనకి, అర్థమైందా? ఇప్పుడు చెద్దర కప్పుకోండి అంటే అక్కడి నుంచి వచ్చింది, ఇది ఛేదనం నుంచి వచ్చిందే చెద్దరనమాట. అందుచేత నైర్మల్యత, నిర్మలత్వం. ఎలాగైతే చక్కగా ఏమి చిన్నపిల్లలకి తల్లి ఏమైనా ఈగలు దోమలు అవి రాకుంటున్నా, ఏ విధంగా వాటి వల్ల బాధలు లేకుండా, చల్లించి బాధ లేకుండా ఎలాగైతే ఆచ్ఛాదన కప్పుతారో, ఇప్పుడు పిల్లలకి ఏమైంది, ఇవి వస్తున్నాయి కదా, మన దోమతెరలు ఎంత అది ఇలా పెట్టిస్తే అయిపోయాయి, ఇంకే దోమలు పోవన్నీ. పూర్వం లేవు ఈ టెక్నాలజీ, ఇప్పుడు వచ్చినాయి, అర్థమైంది కదా. ఇంకా అప్పుడు ఎన్నో తంటాలు, ఆ దోమలని సిరుకొని కూర్చొని అదే పని వాళ్ళకు ఉండేది. ఇప్పుడు మనకి ఉద్యోగం పోవాలి, ఆ పనులు ఎక్కడ ఉంటా. అందుకని ఇప్పుడు తగిన యంత్రాంగాలన్నీ వచ్చి పడ్డాయి మనకి మొత్తం ఎట్లా ఒకలాగా. అందుకు చెప్తున్నా అనమాట. నైర్మల్యత, నిర్మలత్వంగా ఉంచడానికి ఆ దోమలు, ఈగలు, లేకపోతే పొరుగులు, గిరుగులు ఇవన్నీ ఇది లేకుండా ఆచ్ఛాదనం ఎలాగ కాపాడుతుందో ఆ విధంగా ఈ భక్తి మనల్ని ఈ విధంగా నిర్మలత్వాన్ని మనసుని చేస్తుంది అన్నమాట. మనసును చేసి ఇటు అటు పోకుండా ఏమే దీనికి ఈ నిర్మలత్వం దాని చేత కప్పుతుంది అన్నమాట. ఇతరమైనటువంటి వచ్చి పడిపోయి కలిసేసి వాటిలోకి వెళ్ళిపోయి ఆ రాగద్వేషాల్లో పడిపోయి, అర్థమైంది కదా. ఇక దాంతో మళ్ళీ అన్నీ మనకేం కరుస్తావే కదా, దీన్ని కలిసేది ఏముందా? ఆ కుర్రోడు కంటే అవి కరుస్తే వచ్చే మనకు కరుస్తాయి ఏంటి? కరవు. మనకేం కరుస్తాయి? ఏది వచ్చినా కరిపే, రాగం వచ్చినా కరిపే, ద్వేషం వచ్చినా కరిపే, ఈర్ష్య వచ్చినా కరిపే, అసూయ వచ్చినా కరిపే. ఈ భక్తి అది రాకుండా నిర్మలత్వాన్ని చేస్తుంది, అదే అన్నమాట. ఇక వాచా శంఖ ముఖై స్థితైశ్చ చితైశ్చ అది చరితామృతై. అర్థమైంది కదా. ఎలాగంటే వేదవాక్ అనే శంఖము యొక్క ఏమి అది ముఖమునందు, అది ఎలాగా ముఖములో వేదవాక్కులు అవి ఏంటంటే భగవంతుని యొక్క చరిత్రాలని ఈ నోటితో ఉచ్చరింప చేస్తుంటారు. ఆ భక్తి ఎప్పుడైతే ఉందో ఊరుకోదు, అర్థమైంది. భక్తి ఉన్నోడికి ఏదో ఒకటనమాట. ఆ సౌందర్య హరో, లేకపోతే శివానంద హరో, లేకపోతే లలిత శాస్త్రమో, లేకపోతే విష్ణు శాస్త్రమో, లేకపోతే నమ్మకమో, లేకపోతే చమకమో, లేకపోతే పురుషోక్తమో, లేకపోతే శ్రీ సూక్తమో, ఏదో ఒకటి. అది వాచా శంఖముఖై స్థితైశ్చ చరితామృతై. అటువంటి ఏమి అమృత పాలతో ఏం చేస్తుంది? జఠరాపూర్తిం. ఎలాగైతే తల్లి ఆ తాగనోడికి కూడా అది చందమామ రావే, జాబిల్లి రావే ఏదో పాటలు పాడి ఆ పాలు నోట్లో పోసి ఆ కడుపుని ఏ విధంగా అయితే చక్కగా చూసుకుంటుంది. అందుకే కొంతమంది చిన్న ఉదాహరణ తమాషాకి అంటారులేండి, ఇంకేం లేదా. తల్లి ఏం చూస్తుందంటే అంటే అదేదో పూర్వం అనేవాళ్ళే, తల్లి ఏం చూస్తే కడుపుని చూస్తుందట, భార్య ఏం చూస్తే జాబులు చూస్తుందట. ఇవన్నీ తెచ్చాడని పాపం ఇవాళ అయిపోయింది, ఏమీ తెలియదని ఈ బాధ. ఇవన్నీ కొన్ని అప్పుడప్పుడు ఏమి లేకపోతే అలాగా కొంచెం నవ్వును పుట్టించే అనుకో, ఏం చేస్తుంది, కొంచెం హుషారు వస్తుంది, ఇంకేమీ లేదు. లేకపోతే అలా ఏడుపోండి ఇద్దరు రెండు వచ్చేస్తాయి. ఏంటి ఈ ప్రకారం చెప్తున్నారు. వాచా వాచా శంఖముఖ స్థితై చరితామృతై జఠరాపూర్తిం. ఆ కడుపుని ఎలా నింపుతుంది భక్తి అంటే మనకి అంటారు. నాకేం తినాలని లేదండి, ఆ ఆ చూసుకొని చదువుతుంటే నాకు అదే తిండి అంటారు కొంతమంది. తిండికి రాకూడదంటే ఇంక ఈ పూట నాకు తిండి తినాలని ఆకలి లేదంటారు. తిండి తినాలి అనరు. తిండి తినాలి లేదంటే ఎలాగైనా తినిపిస్తారు, ఆకలి లేదంటే గొడవ దిగిపోయారు. ఇంకా ఆకలి లేనప్పుడు తిన్న అజర్తి పట్టుకుంటుంది, నువ్వు తినకలే బాబు అని చెప్పేసిపోతారు. ఆ ప్రకారంగా ఇక్కడ వాచా శంఖముఖై వాక్కు ద్వారా శంఖముఖ
అటువంటి వేదవాక్యాలు కానీ ఇతరమైన స్తోత్రాలు కానీ అది చరితామృతం ద్వారా జఠరా పూర్తి భక్తి ఈ విధంగా కడుపు నింపేస్తుంది మనకన్నమాట. ఆకలి బాధ కూడా తీర్చిస్తుంది, కప్పుకోవడానికి కూడా ఆచ్ఛాదనం చేస్తుంది, ఒళ్ళు పులకరింత చేసి పరవశత్వాన్ని కూడా చేస్తుంది. ఇంకా ఏంటి తెలుసా చెప్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు రుద్రాక్షై బసితేనా వపుషః రక్షాం భవతి. సరే పిల్లలు కాస్త ఇటు అటు చూసి ఇలా తెలగొలు చూసాడు చిన్నపిల్లలు ఇవి చూసి కాస్త అటు ఇటు ఒకరు ఏంటంటే అలా ఎడుపుతూనే ఉండిపోతారు పిల్లలు అనమాట. ఏమిట్రా బాబు అని చెప్పి ఒకటే అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి వాడు కొంత విభూతి ఇస్తే ఆ విభూతి చేత ఏమిటంటే అది లేతే ఇంకొక కొంతమంది అంటారు రుద్రాక్ష ఇది కట్టుకో నీకు మొత్తం భయం పోతుంది, అలాగా ఈ ఊదును బొట్టు పెట్టుకో నీకు మొత్తం భయం పోతుంది అని చెప్తే ఈ తల్లి చిన్నపిల్లలకి ఎన్నో తంటాలు పడి ఆ భయం పోవడానికి కారణంగా ఏడుపు వచ్చింది అనుకో ఏదో పట్టుకుంది అనుకుంటారు కదా. పట్టుకున్నదంటే ఏదో పట్టుకుని దానికి ఊరపోద్దే, దానికి ఏదో పెట్టాలా ఏమంటారు పెట్టేసరికి అది పోతుంది. అలాగ ఎలాగైతే ఈ భక్తిభావం ఏం చేస్తుందంటే అలాగ చిన్నపిల్లలకి ఏదైనా వచ్చినా ఏదో రుద్రాక్షతోనో విభూతితోనో వారి భయం పోగొట్టేటట్టుగా అర్థమైంది కదా. మనకి కూడా ఏ భయం లేకుండా చేస్తుంది, అది అన్నమాట భక్తి. అది చెప్తున్నారు రుద్రాక్షై రుద్రాక్షల ద్వారా బసితేనా అంటే విభూతి ద్వారా వపుషః శరీరానికి రక్షాం ఆతనోతి అని పెట్టుకోవచ్చు, లేకపోతే భవతి అని పెట్టుకోవచ్చా. కాబట్టి రక్షాం ఆతనోతి ఆ ప్రకారముగా రక్షని చేయిస్తూ ఉంటుంది. అలాగనే ఇంకా ఇప్పుడు ఏమిటి అంటే భవద్భావనా పర్యంకే వినివేశ్య. భవద్భావన ఇక్కడ పర్యంకం అంటే ఏంటి, మంచం మీద పిల్లలకు పడుకొని పెడతారు కదా. ఇక్కడ పర్యంకం ఏమిటి, భవత్ అంటే ఆ భగవంతుని యొక్క ఆ భావనయే, ఆ భక్తి యొక్క భావనే ఇక్కడ ఏమిటి పర్యంకం. ఆ పర్యంకమందు వినివేశ్య భగవద్భావన లేకపోతే భవద్భావన అంటే భగవంతుని యొక్క భావన. ఆ భావన ఇక్కడ పర్యంకం. మనకి ఇంకో ఇక్కడ ఈ మనస్సునే అర్భకుడికి పర్యంకం ఏమిటి, ఆ భగవద్భావనే పర్యంకం. ఆ పర్యంకమే వినివేశ్య అక్కడ చక్కగా వినివేశ్య. నివేశ్య అంటే ఉంచి, వినివేశ్య అంటే బాగుగా ఉంచి లేదా బాగుగా పడుకొని పెట్టి. పర్యంకం అంటే మంచం కదా, ఆ మంచం మీద ఉయ్యలు ఏదో ఒకటి అనుకోండి పోనీ వాళ్ళకి తగినట్టు ఉయ్యలు కొంతమందికి పర్యంకం. చిన్నపిల్లలు ఉయ్యల్లో చూపుతూనే ఉంటారనమాట. వాళ్ళు ఊపి నిద్ర పెడితే అప్పుడు పనికి పోతారు. ఇదే అనమాట ఏదో ఒకటి మొత్తం మీద ఈ విధంగా భవద్భావన. అటువంటి భావన నీ తలంపు. భావన ఏంటంటే తలుచుకోవడం కదా భావన. ఆ భగవంతుని యొక్క తలంపమే ఇక్కడ ఏమిటి మంచము. అటువంటి తలంపనే మంచమందో నివేశ్య. మంచి పనులను బట్టి ఈ భక్తి ఏం చేస్తుంది, నీ భావన అక్కడ పెట్టు అని మనల్ని ఆ భగవంతుని భావనలన్నీ పర్యంకం మంచం మీద పెట్టి భక్త అర్భకం. ఏమిటి ఈ భక్తుడనే శిష్యువు అన్నమాట. భక్తుడనే శిష్యువు. భక్తుడు 100 ఏళ్ళైనా శిష్యు కింద లెక్క కదా. భక్తికి దగ్గర భక్తుడు శిష్యుడు. అక్కడ ఆయనకి వయసుతో సంబంధం లేదు. భక్తి దగ్గర భక్తుడు 5 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు. ఆయన దాని అర్భకుడనే పేరు అనమాట అతనికి. మన దృష్టిలో వీడు వృద్ధుడు, వీడు మొత్తం చిన్నవాడని. భక్తి దృష్టిలో ఏమిటి తనకు బిడ్డ అనమాట. భగవంతుడికి ఎవరంటారు అందరూ బిడ్డలే. ఇది ముసలి బిడ్డ, వయసుని బిడ్డ ఇవన్నీ ఉండవు అక్కడ. అర్థమైంది కదా. అందరూ భగవంతుడి దగ్గరికి ఏమంటారు అంతా మీ బిడ్డలు అంటామా లేదా మనం. ఇది అనమాట. ఆ విధముగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. భావన పరిశంకే వినివేశ్య. చక్కగా అక్కడ ఏమిటి పరుడు పెట్టి భక్తార్భకం అంటే ఆ భక్తుడనే శిశువుని రక్షిస్తుంది. ఏమి రక్షిస్తుంది? భక్తి
ఆ విధంగా రక్షిస్తుంది. అర్థమైంది కదా. అందుచేత ఈ ప్రకారముగా భక్తి అన్నటువంటిది ఈ ఈ శిశువుని ఏ విధంగా అయితే అన్ని విధాలుగా తల్లి కాపాడుతూ ఉన్నదో, భక్తుణ్ణి కూడా అన్ని విధాల ఇటువంటి అనాత్మ భావాల వైపు వెళ్ళిపోకుండా, వాటిలో చిక్కిపోకుండా, ఈ జనన మరణ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ఆ విధంగా కాపాడుతుంది అనమాట. అది చెప్తున్నారు ఆచార్యుల వారు. ఈ ప్రకారముగా ఒక దాంట్లో కొన్ని ఉదాహరణల రూపంలో చక్కగా ఈ శివానంద లహరిని మనకి చేశారు. అందుచేత అందుకు భగవంతుడు కూడా ఏమన్నాడు, భక్త్యా తుష్యతి కేవలం నచగుణైర్భక్తి ప్రియో మాధవ. దేని చేత సంతోషపడతాడు భగవంతుడు అంటే భక్తి చేతనే సంతోషపడతాడు. అర్థమైంది కదా. ఇంకో దాని చేత సంతోషపడడు. అందుకని ఇప్పుడు భక్తి అనేది భక్తికి అట్టహాసాలు ఎక్కువైపోతున్నాయి, అలసిపోయి ఉండభక్తి తగ్గిపోతుంది. అది ఇప్పుడు అందుకని ఇవన్నీ రాస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది అట్టహాసం పెట్టుకొని ఎక్కడ ఆ భక్తి ఒక చిన్న పూజకి ఒక పెద్ద అట్టహాసం అనమాట. ఈ అట్టహాసాలు పెట్టుకొని అలసిపోయి దాని మీద వాడు రాలేదు, వీడు వచ్చాడు వాడు వచ్చాడు, ఇదంతా ఈ పూజ చేయడమే, పాడు పూజ ఇలా పెట్టుకున్నా నేను, లేకపోతే ఇది వదిలిస్తే మంచిదని అనిపించుకోకుండా మనస్సుకి నువ్వు ఏమి చేస్తున్నా ఎలా ఉండాలి అంటే ఈ విధంగా చక్కగా మనకి చేసుకోవాలి. చేసుకో, కానీ అందులో ఏముండాలి, ఆ భక్తిభావం ఉన్నవాడికి ఇసుపు రాదు, లేని వాడికి ఏం వస్తుంది, ఇసుపు వస్తుందా. ఇక భక్తితో తన్మయం చెంది భజన చేస్తారు అనుకో, ఎంతసేపు చేస్తారు. ఖాళీ కూర్చున్న వాళ్ళు మనకి ఎప్పుడు అవుతుంది ఈ భజన, ఎప్పుడు పోదాము, ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు పోదాము, ఇదే మన అతన అర్థమైంది కదా. ఎందుకంటే అందులో తన్మయత్వం చెందామనుకోండి, ఆ భక్తి రసామృత పానం చేస్తున్నాం అనుకోండి, మనకి అప్పుడు టైం తెలీదు. లేదా టైం చూసుకునే ఉంటుంటారు, ఇంకా కాలేదని ఏమంటారు. అందుచేత అటువంటిది భక్తి ఈ రకాలుగా ఉండాలని మనకి చక్కగా భగవంతుడు అందజేశాడు. అందుకని ఇటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని కూడా మనకి చక్కగా ఆ యొక్క పరమేశ్వరుడు జగద్గురు శంకరాచార్యుల వారు అమ్మవారి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.